ఈ నెల 29న జరిగిన బాలురు కిడ్నాప్ హత్య కేసులోనూ కొడంగల్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కొడంగల్కు చెందిన ఇదయతుల్లా ఖాన్ కుమారుడు రాజ్ ఖాన్ ఈ నెల 29 నుండి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సరదాగా సైకిల్ తొక్కుకొని బయటికి వెళ్లాడు బాలుడు రజాక్ ఖాన్. నిందితుడు అజయ్ కిడ్నాప్ చేసి ఇంట్లో దాచాడు. రజాఖాన్ గట్టిగా కేకలు వేయడంతో కిడ్నాప్ విషయం బయటకు వస్తుందనే భయంతో నిందితుడు అజయ్ రజాఖాన్ ఇనుప సుత్తితో విచక్షణారహితంగా తలపై కొట్టడంతో రజాఖాన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పటికే కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అనుమానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో డబ్బుల కోసం తాను బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితుడు అజయ్ అంగీకరించినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అజ్మతుల్లా ఖాన్ కి కట్టెల మిషన్ కోత మిషన్ ఉండటం వల్ల అక్కడికి కూడా పోవడం, వీళ్ళ ఇంటికి కూడా పోవడం, ఈ అబ్బాయిని మంచిగా చేసుకోవడం, చాక్లెట్ ఇవ్వడం, కొంచెం ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అబ్బాయి కూడా నమ్మి ఈ యొక్క అజయ్ రమ్మనగానే వీళ్ళింటికి రావడం జరిగింది. అజయ్ ఇంటికి వచ్చిన తర్వాత శనివారం నైట్ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు లేని టైంలో చూసుకొని ఈ అబ్బాయిని రజాక్ని ఇంట్లో తలుపు పెట్టి, నేను మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తా, నువ్వు కొంచెం కామ్ గా ఉండని చెప్పేసి అజయ్ రజాక్ చెప్పడం జరిగింది. దానికి రజాక్